ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై పెద్దమ్మ తండ్రికి జై ముద్రాజ్. ఈరోజు నూతన ఆంగ్ల సంవత్సరం తెలంగాణ జాతి ముద్రాజులకు బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర అన్ని కులాలకు మతాలకు అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర అగ్రనేత పూజ్యులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గమునకు చట్టాన్ని నిర్వహించేటువంటి యొక్క కార్యవర్గానికి అధికారులకు అనధికారులకు సామాజిక కార్యకర్తలకు అన్ని కులాల శ్రేయోభిలాషులకు అన్ని కుల సంఘాల యొక్క శ్రేయోభిలాషి బానిస నారాయణ ముద్రాజ్ అందోల్ మండలం నాదలాపురం గ్రామం రిటైర్డ్ ఎన్పిఓ గారు మన ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మన యొక్క ముద్రాజులు ఈ మొన్న జరిగినటువంటి యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలలో సర్పంచులుగా ఉప సర్పంచులుగా వార్డు సభ్యులుగా ఎన్నికైన వాళ్ళందరికీ కూడా రవీంద్ర భారతిలో సన్మాన కార్యక్రమాన్ని సమన్వయ సభ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ గారు నిర్వహించినందుకు వారికి వారి యొక్క మిత్రులకు అందరికీ కూడా సమన్వయ కమిటీ సభ్యులకందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాడు మన జాతికి జాతి రత్నమైనటువంటి ఈ యొక్క సమాజానికి సమన్వయ కార్యకర్తగా ఒక కోఆపరేటివ్ చైర్మన్ ఫైనాన్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి బొర్ర జ్ఞానేశ్వర్ గారు భుజాలపై వేసుకొని అన్ని సంఘాల పెద్దలకు ఒకటిగా చేర్చి మన యొక్క రవీంద్ర భారతిలో కని విని ఎరగనటువంటి యొక్క కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించినందుకు వారికి రాష్ట్ర మంత్రివర్గంలో మన ఆశాజ్యోతి మన యువ నాయకుడు పాలమూరి బిడ్డ పోరాట అడ్డ అయినటువంటి యొక్క అడ్డలో జన్మించినటువంటి యొక్క యువ నాయకుడు యోధుడు వారి యొక్క గళాన్ని వినిపించినటువంటి యొక్క సింహగర్జన మాదిరిగా మన యొక్క కులాన్ని చైతన్యపరిచినటువంటి యొక్క వ్యక్తిగా వారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో త్రిమూర్తులు అనబడేటువంటి యొక్క వ్యక్తులు పెద్దలు మన కులానికి పెద్దలనేబడే అటువంటి యొక్క వ్యక్తులు సంవత్సరాల నుండి ఈ కులం యొక్క అభివృద్ధి గురించి కాంక్షించి అభివృద్ధికి దోహదపడ్డటువంటి యొక్క వ్యక్తులుగా భావిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకమై ఈ యొక్క రవీంద్ర భారతిలో ఆ ఆడిటోరియంలో వారి యొక్క అందరూ ఒకచోట చేరినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఏంటంటే అనుకోని విధంగా కని విని ఎరగనటువంటి యొక్క ఈ యొక్క త్రిమూర్తుల దర్శనము ఈ యొక్క రవీంద్ర భారతిలో చాలా సంవత్సరాల తర్వాత చూడడం జరిగి మా అక్కడికి వచ్చినటువంటి యొక్క నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు సభ్యులు తదుపరి వారి వెంట వచ్చినటువంటి యొక్క అనేక మంది ముద్రాజు యొక్క సమూహము పాల్గొన్నటువంటి సామాజిక కార్యకర్తలు ముదిరాజు ప్రేమికులకు అందరూ కూడా ఈ యొక్క దృశ్యాన్ని చూసి చాలా సంతోషపడి ఆనందపడి ఇక ముందు కూడా ఈ ముదిరాజుల యొక్క భవితవ్యము బాగుపడుతుందనేటువంటి యొక్క ఆశను రేకెత్తించడం జరిగి ఆశతో ఉండి ఆ ఆశలను నివృత్తి చేస్తారనే భావాన్ని కూడా ప్రజలు అక్కడికి వేంచేసినటువంటి యొక్క సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ మత్స్య కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా సంతోషించి
ఎన్నో విషయాలను వారి ద్వారా వినాలని ఆశపడి అక్కడికి రావడం జరిగింది. కానీ అక్కడ జరిగినటువంటి యొక్క కార్యక్రమం వాళ్ళు పెద్దలైనటువంటి ఆ ముగ్గురు మన జాతి రత్నం అని చెప్పబడేటువంటి ఒక కాసాని జ్ఞానేశ్వర వారు కూడా వారి యొక్క భాషణలో ఒక 3 ముక్కలు మాత్రమే చక్కగా వివరించి ఇప్పుడు ఎన్నిక కాబడినటువంటి యొక్క సర్పంచులు వారి యొక్క కార్యక్రమాల్ని వారి యొక్క విధులను మాత్రము చక్కగా నిర్వర్తించాలని హితబోధ చేస్తూ వారికి ఆశీర్వదించి వారి యొక్క ప్రసంగాన్ని ముగించడం కొంత మట్టుకు అక్కడికి వచ్చినటువంటి యొక్క జనాలకు నిరాశ నిస్పృహ కలిగింది. ఎందుకనంటే సంవత్సరాల తరపు నుంచి ఆయన కృషి ద్వారా కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ద్వారా జీఓఎంఎస్ నంబర్ 15 తీసుకొచ్చి ఈ యొక్క ముదిరాజుల యొక్క జీవితాలను వారి యొక్క ఉద్యోగాలు ఇప్పించడం కానీ చదువులకు వారికి కాలేజీలలో సీట్లు దొరకడం ఇప్పించడం కానీ తర్వాత నిరుద్యోగ సమస్య పోవడం కానీ రిజర్వేషన్ వచ్చినట్టుంటే ఆ రిజర్వేషన్ని ద్వారా వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో అప్పుడు జీఓఎంఎస్ నంబర్ 15 రాజశేఖర రెడ్డి గారు తేవడము, దానికి కృషి చేసినటువంటి కాసాని జ్ఞానేశ్వర గారు కూడా ఆ యొక్క దాన్ని హైకోర్టులో కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టు వెళ్ళి 12 సంవత్సరాలు కూడా దాన్ని పోరాడి చివరకు మన యొక్క శాసనసభ ఉపసభాపతి అనేటువంటి శాసన మండలి ఉపసభాపతి అనేటువంటి బండ ప్రకాష్ గారు దాన్ని విత్డ్రా చేసుకొని కేసును విత్డ్రా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి తెచ్చుకోవడము, చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి యొక్క విషయాన్ని ఇక్కడనే పరిష్కరించుకుంటామని తీసుకురావడం జరిగింది. అయినా ఆ విషయాన్ని కూడా వారు నిండు సభలో ఉన్న విషయాన్ని మన కౌన్సిల్లో చెప్పడం కూడా జరిగింది. అయినా 3 సంవత్సరాల 18 రోజులు అయినా ఇప్పటికీ దాని గురించి అని పట్టించుకునే నాతులు లేక 3 సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలను ఎన్నో ఉద్యోగాలను నోటిఫికేషన్స్ వెళ్ళినా కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ తర్వాత ఎన్నో నోటిఫికేషన్ల ద్వారా ఈ నిరుద్యోగులైనటువంటి యొక్క ముదిరాజులకు ఎలాంటి లాభం కలగలేక నష్టము బాధ్యతను వారు నిర్వర్తించక ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక వారు కనీసము ఇప్పుడున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ జీవోను పునరుద్ధరిస్తామనేటువంటి ఒక విషయాన్ని కూడా వారు చెప్పలేకపోయినారు. తదుపరి ఈటల రాజేందర్ గారు వారు కూడా అటు విషయాన్ని కూడా మనకు హామీ ఇవ్వలేకపోయినారు. కానీ వారు చేసింది ఏంటంటే అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, చాలా రోజుల తర్వాత మనం ముగ్గురము త్రిమూర్తులం ఇక్కడ కలిసినాం కదా, మరి అని వారి బాగోగులు వారి యోగక్షేమాలు మాత్రమే ఒకరినొకరు పొగిడి ఒకరేమో ఈ ఫైళ్ళను చంకల పెట్టుకొని తిరిగిండ్రని ఒకడు, ఎక్కడైతే అప్పుడు తెలంగాణ మూమెంట్లో ఎక్కడ ప్రజలకు చైతన్యం చేయడానికి అవసరం వస్తే అక్కడ ఈటెల రాజేందర్ గారు తిరిగిందని ఒకరినొకరు పొగుడుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేసి ఈ యొక్క సభను ముగించడము అక్కడికి వచ్చినటువంటి యొక్క జనాలకు నిస్పృహ కలిగిందని చాలామంది అనుకోవడం కూడా జరిగింది. కానీ దీనికి మరి ఆ పెద్దలు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారా, ఆ యొక్క జీఓఎంఎస్ నెంబర్ 15ను పునరుద్ధరిస్తారా, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద ఒత్తిడి తేగలుగుతారా అనేటువంటి విషయాన్ని అక్కడికి వచ్చినటువంటి యొక్క సర్పంచులు సన్మానాల ద్వారా మాత్రం తృప్తి చేయడం జరిగింది. కానీ ఎలాంటి హామీ ఇవ్వలేకపోయినందుకు చాలా మటుకు చాలామంది చింతించి వారి యొక్క నిస్పృహను బయటపెట్టడం కూడా జరిగింది. మిత్రులారా, ముదిరాజు బంధువులారా, నిరుద్యోగులారా, ఇంకా ఎన్ని సంవత్సరాలు మీరు ఈ యొక్క రిజర్వేషన్ మనకు రాకుండా ఉండి మన యొక్క ఉద్యోగాలు సంపాదించలేకపోతాం? ఉద్యోగాలకు ఎంతమంది బాధపడతాం? ఎక్కడెక్కడైతే పిహెచ్డీలు చేసి
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చిన్న చిన్న జిట్టి దుకాణాలు పెట్టుకొని, పండ్ల దుకాణాలు పెట్టుకొని, ఛాయ డబ్బాలు పెట్టుకొని రోడ్ల మీద అమ్ముకుంటూ మీ యొక్క కుటుంబాలను ఏ విధంగా నడుపుతారు? దాని విషయం మీరు ఎప్పుడైనా మీరు దాన్ని ఆలోచించారా? మరి వారి తల్లిదండ్రులు కూడా కనీసము కార్పొరేట్ సంస్థల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో ఫీజులు కట్టలేక, తర్వాత దానికి రిజర్వేషన్లో మనకు వారికి స్థానం రాకున్నా వారికి పేమెంట్లు ద్వారా సీట్లు సంపాదించుకోవడానికి లక్షలు ఆ కార్పొరేట్ సంస్థలైనటువంటి కాలేజీలకు కట్టలేక, భరించలేక విద్యకు కూడా, ఉన్నత విద్యకు నోచుకోలేనటువంటి ఒక పరిస్థితి కూడా దాపురించడం జరిగింది. కానీ మిత్రమా, దయచేసి మిత్రులందరూ కూడా వారు అటువంటి యొక్క డొనేషన్స్ కట్టలేనటువంటి యొక్క తల్లిదండ్రులకు కానీ, మరి రిజర్వేషన్లో వాళ్ళు ఉద్యోగాలు పొందలేక, సీట్లు సంపాదించలేక, మరి యొక్క వాళ్ళు బాధపడుతున్నటువంటి యొక్క బాధను ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నటువంటి ఏ గ్రూపు బీసీ కమిషన్లో ఉన్నటువంటి 3 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక బీసీ కమిషన్లో ఉన్నటువంటి పెండింగ్ ఫైళ్లను కదిలించడానికి ఎందుకు ముందటికి రావడం జరుగుతలేదు అనేటువంటి విషయము చాలామంది దాన్ని ఆలోచించడం చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఒక యువ నాయకుడు, మన యొక్క మంత్రివర్యులైనటువంటి వాకాటి శ్రీహరి మాత్రము సింహ గర్జనతో తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న ఒక సంవత్సరమే కానీ, 6 నెలల్లో కానీ, సంవత్సరం తర్వాత అయినా ఈ యొక్క ఏ గ్రూపును నేను సాధించడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. అది సాధించలేకపోతే నాకు ఇచ్చినటువంటి యొక్క ఈ మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిపెడతాను అనేటువంటి యొక్క విషయాన్ని ప్రకటించి, అక్కడికి వచ్చినటువంటి యొక్క సర్పంచులకు, ఉప సర్పంచులకు, అక్కడికి వచ్చినటువంటి జనాలకందరికీ కూడా మనోనిబ్బరం కలిగించి, విశ్వాసాన్ని కలిగించడము చాలా చాలా సంతోషించవలసిన విషయంగా అందరూ భావించినారు. కాబట్టి ఏ మిత్రులారా, ఏ త్రిమూర్తులారా, మీరు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోయినా ఒత్తిడి తెచ్చి ఏ గ్రూపు సాధించడానికి ప్రయత్నం చేయబోయేటటువంటి యొక్క ఆ మంత్రివర్యులకి మద్దతు ప్రకటిస్తారా? మద్దతు ప్రకటించి ఆ ఏ గ్రూపును తేవడానికి మీరు ప్రయత్నిస్తారా? ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఆ ప్రయత్నానికి ఎలాంటి అడ్డుపడినా, మీరు ఎలాంటి నష్టాన్ని వాటించాలని ప్రయత్నం చేసినా ఇప్పుడున్న సమాజం మాత్రం మిమ్మల్ని క్షమించదని నా యొక్క అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి తప్పకుండా యువ నాయకుడు చేస్తున్నటువంటి యొక్క ఈ ఏదైతే ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞకు మీరు కట్టుబడి ఉండి, వారికి చేదోడు వాదోడుగా ఉండి ప్రజలను చైతన్యం చేసి, ఒకవేళ ప్రభుత్వం వెనకడుగు వేసినా మనము ప్రతిఘటించి ప్రజా ఉద్యమం ద్వారా అయినా ఏ గ్రూపును సాధించి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం పూర్తి చేసి పిల్లల యొక్క భవిష్యత్తును బాగు చేయాలనేటువంటి విషయాన్ని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి మిత్రులారా, గత 30, 40, 35 సంవత్సరాల నుంచి నేను చాలా సంవత్సరాల కృష్ణ మన ఎన్ లక్ష్మీనారాయణ ముద్రా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నేను ముద్రా సంఘంలో పనిచేసుకుంటూ వస్తున్నాను. దాని తర్వాత నరసింహనాయుడు పనిచేశాడు, లక్ష్మీనారాయణ రెండోసారి అయ్యిండు, దాని తర్వాత 7వసారి మన కాసాని జ్ఞానేశ్వరుడు. 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ముద్రా సంఘంలో పనిచేస్తున్నా కూడా నాకు ఎలాంటి చింత లేకుండా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ వర్గ విభేదాలు, ఈ వర్గము ఆ వర్గము, ఆ వర్గము ఈ వర్గం అనుకుంటేనే మనకు ఈ యొక్క ముద్రాదుల యొక్క ఉన్నతిని కాపాడలేక వారికి మంచి చేయలేక నష్టాన్ని మాత్రమే చేకూరుస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ కూడా అవగతమవుతుంది. కాబట్టి దయచేసి మిత్రులారా, దయచేసి పెద్దలారా, మీకు పాదాభివందనలు తయారు చేస్తూ, నేను ఒక వృద్ధునిగా 79 సంవత్సరాల ఏజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఈనాడు యొక్క మన పిల్లలు ఎప్పుడు ఐఏఎస్లు అవుతారు, ఎప్పుడు గ్రూప్ 1లో సెలక్షన్ అయ్యి ఎంపీడీఓలు అవుతారు, ఎప్పుడు సెక్రటరీలు అవుతారు, ఎప్పుడు ఒక శాఖాధిపతులు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్లు అవుతారు. ఇప్పుడు సెక్రటరీలో ఒక్క సెక్రటరీ కూడా మన
సంబంధించినటువంటి ముదిరాజుకు సంబంధించినటువంటి వ్యక్తి లేరు. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఏ గ్రూపును సాధించినట్టుంటే రిజర్వేషన్ ద్వారా మనకందరికి కూడా ఈ ఉపయోగం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని యువ నాయకుడు చేసినటువంటి యొక్క ప్రతిజ్ఞకు ఆయన కట్టుబడి ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తప్పకుండా ఏ గ్రూపు సాధించడానికి మీరందరూ సహకరిస్తారని నేను కోరుకుంటూ, ఒకవేళ సహకరించిన పక్షంలో సమాజం మిమ్మల్ని వదిలిపెట్టదు. మిమ్మల్ని ఎక్కడ పోయినా మిమ్మల్ని ప్రతిఘటించేటువంటి అవకాశాలను మీరు రానియవద్దని మిమ్మల్ని మరీ ప్రార్థిస్తూ, ఈనాడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రజాసేవ నేను ఉద్యోగం చేసిన తర్వాత కూడా ప్రజాసేవలో పాల్గొనడానికి ఒక ఎంపీటీసీ గెలిచి మా వైస్ ప్రెసిడెంట్గా కూడా నేను 5 సంవత్సరాలు ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల యొక్క అభిమతాన్ని, తర్వాత పంచాయరాజ్ డిపార్ట్మెంట్లో ఉండి వారి 73 నుంచి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు ప్రజల యొక్క దగ్గర మనస్తత్వాలని గ్రహించి అటువంటి వ్యక్తిగా ఆ సర్పంచులకు వారి విధి నిర్వహణ గురించి చెప్పడానికి ఒకదానికి అవకాశం కూడా నాకు దొరకలేనటువంటి ఒక పరిస్థితిలో మొన్న గెలిచినటువంటి యొక్క సర్పంచులకి ఇంటింటికి పోయి వారికి సన్మానం చేయడం కూడా జరిగి నేను తృప్తి పడ్డాను. కానీ ఎప్పుడైతే ఈ గ్రూప్ 1 వచ్చి మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారో అప్పటి వరకు నా యొక్క మనోగతం కానీ నా యొక్క మనసు కానీ నిమ్మలం కాదు. ఒకవేళ అది జరగని పక్షంలో, నేను బతుకున్న రోజులు నేను జరగని పక్షంలో నా యొక్క ఆత్మ కూడా మిమ్మల్ని వదలదనే విషయం మరి ఒకసారి నేను మీ అగ్రనాయకులకు అర్థిస్తున్నాను. ఒక విధంగా బాధపడుతూ మిమ్మల్ని మరి ఒక విధంగా చెప్పాలనుకుంటే శాసిస్తున్నానని కూడా అనడంలో తప్పేం లేదని మిమ్మల్ని కోరుకుంటూ మీకు పాదాభివందనలు తెలియజేస్తూ, ఈనాడు యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా యొక్క ఈ జనాలకు, ఈ యొక్క సమాజానికి కనువిప్పు కలిగే ధోరణిలో మీరు ప్రవర్తించి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క సర్పంచులకు అందరికీ కూడా వారి యొక్క విధి నిర్వహణ చక్కగా జరిగేటట్టు మీరు కార్యక్రమాలను రూపొందించి ఉంటుంటే వారు కూడా సంతోషపడతారని. కానీ ఇప్పుడు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లలో తప్పకుండా వారికి మీరు అగ్రనాయకులు అనే వాడు ప్రతి మండలానికి కానీ, ప్రతి గ్రామానికి, ప్రతి ఒక్క జిల్లాకు కానీ మీ పెద్దలను వారిని ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమాన్ని రూపొందించి గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళని చైతన్యం చేసినట్టుంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అయ్యి జిల్లా పరిషత్తును కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని, వారికి మీరు హైదరాబాద్లో ఉండి గల్లీకి ఒక సంఘం పెట్టుకొని ముద్రాజ్ జై ముద్రాజ్, జై పెద్దమ్మ తండ్రికి జై ముద్రాజ్.